పీఆర్కే రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చిన్నారి కర్రీ పూర్ణిమ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి దీవించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి. కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ దుర్గా గల పీఆర్కే రెడ్డి కార్యాలయంలో ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారి కర్రీ పూర్ణిక నాగేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి మంచి ఉద్దేశాలతో పెంచితే వారు దేశానికి తల్లిదండ్రులకు గౌరవాన్ని అందిస్తారని అన్నారు. అలాగే చిన్నారి పూర్ణిక తల్లి తాడేపల్లిగూడెం బీజేపీ మహిళా మోర్చా వార్డు ఇన్ఛార్జిగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారని, మరింత ముందుకు వెళ్లి మరిన్ని సేవలు చేయాలని అన్నారు. తండ్రిని కోల్పోయిన పూర్ణిక తల్లి విజయకుమారి తల్లి తండ్రి తానే ఈ ఇద్దరు పిల్లల్ని ఎంతో దేశభక్తితో పెంచుతూ ముందుకు వెళ్తుందన్నారు. అలాగే పిల్లలు కూడా బాగా చదివి తల్లికి ఊరికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా కర్రీ పూజిత, కర్రీ భూషిత్, సూర్య వెంకటరెడ్డి, కంద కేదారి, బదిలీ వెంకట సత్య, సూర్య నాగభూషణం, బీ న్యూస్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా చిరంజీవి సౌభాగ్యలక్ష్మి మా పూర్ణిక పుట్టినరోజు. చాలా ఆనందకరమైన రోజు. పాప ఎక్కడో తాడేపల్లిగూడెం నుంచి నా మీద అభిమానంతో లాయర్ గారి సమక్షంలో పుట్టినరోజు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మని ఏపించి మరీ ఇక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పుట్టినరోజు కేక్ కట్ చేయించుకోవడం జరిగింది. మరి చాలా ఆనందం. పూర్ణిక హ్యాపీ బర్త్డే అమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఇంత ఇంట్రెస్ట్గా, అలాగే పూర్ణిక చెల్లి కూడా, వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చి ఈరోజు నా కార్యాలయంలో కేక్ కట్ చేయించుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే మనం చాలామందికి చాలా సహాయాలు చేస్తూ ఉంటాం, సలహాలు ఇస్తూ ఉంటాం. కానీ కొద్దిమంది మాత్రమే దాన్ని గుర్తెరిగి హృదయంలో పెట్టుకుని అయ్యో మనకు లాయర్ గారిని సాయం చేసి చెప్పేసి అది మనసులో ముద్రించుకుంటారు. మరి ఆ విధంగా మనం చేసింది వాళ్ళ పూర్ణిక తల్లిగారైన విజయ్ గారికి ఒక చిన్న న్యాయ సహాయం చేసినప్పటికీ కూడా ఆవిడ పాపం కృతజ్ఞతాభావంతో పిల్లలకు కూడా లాయర్ గారు ఇంత మంచి వ్యక్తి మన కుటుంబానికి ఇంత సాయం చేశారని చెప్పడం, వీళ్ళు కూడా నన్ను అంతే గౌరవభావంతో, పూజనీయ భావంతో, ఆరాధ భావంతో మరి నా పట్ల ఇంత ప్రేమ కలిగి మరి ఆ తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ వరకు వచ్చి కేక్ కట్ చేసుకున్నట్టు ఇది ఏమి చిన్న విషయం కాదండి. ఏదైనా అభిమానులుగా ఈ చిన్నారులు వచ్చారు. మరి ఒక విధంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాపం వీళ్ళకి గత కరోనా టైంలో అనారోగ్య కారణంతో వాళ్ళ తండ్రి గారు కీర్తిశేష్ అవ్వడం, కుటుంబం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం, ఆ టైంలో నాకు తెలిసిన మానవతా దృక్పథంతో ఒక మంచి చేయాలి, ఒక కుటుంబాన్ని కాపాడాలన్న ఒక మంచి సద్భావంతో నేను వారికి నాకున్న పరిధిలో ఒక న్యాయ సహాయం చేయడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల, ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల కూడా అది సక్సెస్ కావడం, వారి కుటుంబానికి అది చేయూతనివ్వడం జరిగింది. మరి అది మనసులో పెట్టుకుని నా ఎడ్ల కృతజ్ఞతాభావంతో పాపం ఎప్పటికప్పుడు ప్రకటించడం. ఏదైనా గుడికి వెళ్ళినా సరే అయ్యో లాయర్ గారు బాగుండాలి, ఆయన కేసులన్నీ ప్రతిదీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే మరి విజయ్ గారు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. ఆవిడికి కూడా నాలాగే ప్రజాసేవ చేయడం అన్నది చాలా ఇష్టం. నేను ఇచ్చిన సలహా మేరకు ప్రజాసేవ మీరు చాలామందికి చేస్తుంటారు. ఆవిడ అన్నదానాలు చేస్తుంటుంది, రక్తదానం చేస్తుంటుంది. ఎవరికైనా ఆసుపత్రికి ఏమన్నా కావాలంటే పేషెంట్కి వాళ్ళని స్వయంగా తీసుకెళ్ళడం కానీ, వాళ్ళకి ఏమైనా కావాలంటే మందులు కొనివ్వడం కానీ ఇటువంటి చర్యలు చేస్తూ ఉండేది ఆవిడ. నేను వీటిని గమనించి మీరు ఈ ప్రజాసేవకు తగ్గట్టుగా ఒక రాజకీయ పార్టీ అన్నుంటే మీరు చేసే సేవ మరింత మందికి, ఎక్కువ మందికి ఎలాబరేట్గా చేయగలరని చెప్పి నేను ఒక చిన్న సలహా ఇవ్వడం జరిగింది. దాని మీదట ఆవిడకున్న దైవభక్తి కారణంగా అయితే ఆవిడకున్న మంచి సదాశయాలన్నీ ఆశయాలను ఇది చేసుకుని ఆవిడ బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం, అక్కడ స్థానిక నాయకత్వం ఆవిడికి ఒక లేడీ ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడి ఒక ధైర్యంగా ముందుకు కొనసాగుతుందని చెప్పేసి వారు ముఖ్యమైన బాధ్యతలను విజయకుమారి గారికి బీజేపీ తరఫున తాడేపల్లిగూడెం వారికి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందదాయకం అండి. ఆవిడ స్టేటస్ చూస్తుంటే నాకు పరిచయం నాటికి ఇప్పుడు పార్టీలో చురుకుగా ఎన్నో కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ ముందుకు దూసుకుపోతుంటాం నిజంగా హర్షణీయం అండి. హ్యాట్స్ ఆఫ్ టు విజయకుమారి గారు. మరి అదేవిధంగా ఆ పిల్లలను కూడా అంతే డిసిప్లిన్తో, అంటే వాళ్ళ వస్త్రధారణ అయితే, వాళ్ళ యొక్క భాషా విధానం అయితే, అలాగే ఇతరులు గౌరవించే విధానంలో అయితే ఆవిడ ఎప్పటికప్పుడు వాళ్ళని గైడెన్స్ చేస్తా ఒక ఆదర్శవంతమైన పిల్లల్ని సమాజానికి అందజేయాలి. అలాగే వారికి తండ్రి లేని లోటుని తనే అయ్యి, తండ్రి తల్లి పాత్రలు కూడా తనే పోషిస్తూ తను ఒక విధంగా చెప్పాలంటే పొద్దున్న లెగిసిన మొదలు రాత్రి పడుకునే వరకు ఒక వీర పోరాటం చేస్తూ
మరి పిల్లల్ని అంత చక్కటి బాటలో మరి పయనింపజేస్తుంది. మరి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మరి అటువంటి మంచి సాంప్రదాయాలు, మంచి విద్య, మంచి నడవడిక అన్నీ కూడా వాళ్ళకి నేర్పుతూ వాళ్ళని పైకి తీసుకొచ్చే క్రమంలో ఎంతో పాటుపడుతుంది ఆవిడ. నిజంగా హ్యాట్స్ ఆఫ్. పిల్లలకు కూడా మరి ఈ చిన్నారి చిరంజీవులకి వీళ్ళ దేవుడితో సమానం. వాళ్ళ తల్లి చెప్పింది తోచా తప్పకుండా అన్నీ పాటిస్తూ ప్రతిదీ కూడా మననం చేసుకుంటూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ తల్లికి చెదురువాదుడుగా వాళ్ళకి చెప్పిన కుటుంబ పరిస్థితులను అన్నీ కూడా అవగాహన పరుచుకుని వాళ్ళు పైకి వద్దామని చెప్పేసి చాలా మంచి చదువుకుంటున్నారు. అదే ఆటల్లో అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం విశేషం. మరి ఈ చిన్నారులకి పుట్టినరోజు మా పూర్ణిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్నారులు ఇద్దరు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, 3 పిల్లలు. వీళ్ళందరినీ కూడా నా కోరిక ఏంటంటే, నా చిరకాల స్వప్నం ఏంటంటే, నేను ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ దశకు వచ్చేటప్పటికి వీళ్ళందరినీ కూడా ఒక ఐఏఎస్లుగా, ఒక కలెక్టర్గా చూడాలని చెప్పేసి నా గాఢమైన కోరిక. మరి దానికి నేను పూర్తిగా నమ్మే ఆ పరమేశ్వరుడు కానీ ఆ వెంకటేశ్వర స్వామి కూడా అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి చిన్నారి పూర్ణికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.